సరే తరగనటువంటి సబ్జెక్టు అయినా సరే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో నేటి ప్రభుత్వంలో పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక రైతుకి భూమి ఎంత సెంటిమెంటల్ సబ్జెక్టో రైతుకి ఆ భూమి తాలూకా హక్కు పత్రాలు కూడా అంతే సెంటిమెంటల్గా భావించి వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ప్రజల వద్దకే పాలన పద్ధతిలో ప్రజా సదస్సులు పెట్టి వాళ్ళ హక్కు పత్రాలు రాజముద్రతో వేయించినటువంటి ప్రభుత్వంగా ధైర్యంగా ఈరోజు గర్వంగా సత్యప్రసాద్ గారు చెప్పినటువంటి మాటలు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పార్టీకైనా సరే మన మహానాడు కార్యక్రమం అయినా సరే మన కార్యకర్తలు లేనిదే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగదు. అలాంటి కార్యకర్తని ఈ యొక్క అన్నదాత అండగా అనేటటువంటి తీర్మానంలో ఆయన తాలూకా మనోభావాలు కూడా పంచుకోవడానికి ఈ తీర్మానాన్ని బలపరచడానికి జొన్నలగడ్డ యామయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. నా పేరు జొన్నలగడ్డ యామయ్య, మాది పర్చూరు నియోజకవర్గం. మాది నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఆఖరి భూములు సార్. మేము పొలం సాగు చేయాలంటే రాత్రులు నీటి కోసం పొలం మీదకి వెళ్ళే పరిస్థితి సార్. పామనక పుట్టనక వ్యవసాయం సాగిస్తున్నాము. చిన్న సన్నకారు రైతులు 1 ఎకరా 2 ఎకరాలున్న రైతులు మెరక భూములకు నీరు లేక జూట్ అంటే కందిసాళ్ళు అంటే తెల్లజొన్న అంటే పెట్టుకునే వాళ్ళం సార్. అవి వర్షం పడితేనే పండుతాయి, వర్షం పడకపోతే ఎండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు నారా లోకేష్ బాబు గారు మా గ్రామానికి రావటం జరిగింది సార్. మా గ్రామానికి వచ్చి విజిట్ చేసి రైతులు పడే కష్టాలను చూసిన ఆయన చెల్లించిపోయి ఒక రైతు బిడ్డగా రైతు కష్టం ఎరిగిన నాయకునిగా మా గ్రామానికి మెరక భూములకి 130 జలసిరి బోర్లు శాంక్షన్ చేయించాడు సార్. అలాగే మా వాగు మీద చెక్ డ్యాములు 8 చెక్ డ్యాములని కట్టించి భూగర్భ జలాలు పెరిగేటట్టుగా చేయించాడు సార్. అలాగే నాగార్జున సాగర్ కాలువ పుడికలు తీయించి ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చేటట్టుగా చేసిన నాయకుడు మన లోకేష్ బాబు గారు సార్. మా ఊరు సస్యశ్యామలంగా ఉంది సార్. అన్నదాత సుఖీభావ కింద ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 6,000 గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని 13,000 ఇస్తుంది సార్. కానీ మీరు చెప్పినట్టుగా మన గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 ప్రతి రైతు అకౌంట్లోకి జమ చేస్తున్నాం సార్. అయితే ప్రతి రైతు మా బాబు గారు మా పొలానికి పెట్టుబడి కింద ఇస్తున్నాడని ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు సార్. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అని గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పారు. కనీసం 1 గంట ఇస్తే 1 అరగంట ఆపేవాళ్ళు సార్. ఇవాళ మన గవర్నమెంటు బాబు గారు వచ్చినప్పటి నుంచి నిరంతరాయంగా 9 గంటల కరెంట్ ఇచ్చిన గవర్నమెంటు ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం సార్. అలాగే చిన్నకారు రైతులకు వ్యవసాయం కింద రైతు రథం అనేది పెట్టి ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్లు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు రైతుకి ఏ పనిముట్టు కావాలో ఆ పనిముట్టు ఆ రోజు ఆ గంటలో తెచ్చుకునే విధంగా బాబు గారు ప్రయత్నం చేస్తే గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి అనే అతను 100 రూపాయలు పెట్టి ఒక్క పనిముట్టు కొనిచ్చిన దాఖలాలు లేవు. కానీ నేను రైతు పక్షపాతిని, నేను రైతుకి మేలు చేస్తానంటాడు. ఏ మేలు చేసేవని నేను ఈ సభాముఖంగా నిన్ను అడుగుతున్నా జగన్ రెడ్డి. అలాగే నల్లబర్లి పొగాకు పండించిన రైతులు పొగాకు కొనేవారు లేక ఏమీ తెలియని పరిస్థితుల్లో వ్యవసాయానికి తెచ్చిన పెట్టుబడిని కూడా ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో అప్పులు పెరిగిపోతున్నాయి. మనకు ఆత్మహత్యలే శరణమా అనుకున్న రోజుల్లో మా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి చొరవతో
మా బాబు గారి అండదండలతో ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి 1 కేజీ పొగాకు కూడా లేకుండా కొనమని ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ప్రతి పొగాకు మొత్తాన్ని కొని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. అలాగే నేను రైతు పక్షపాతిని అని చెప్పుకునే ఈ జగన్ ప్రతి రైతు పాస్బుక్ మీద తన ఫోటో వేయించుకున్న వ్యక్తి ఈ పిచ్చి జగన్. మా పొలం గట్లపై మీ ఫోటోలతో ముద్రించిన రాళ్ళు నిద్రలేసి పొలానికి వెళ్తే ఈయన దరిద్రం ముఖం చూడాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక్కొక్క రైతు అయితే రాయి బీకి పొలిమేర అవతల పడేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎత్తివేసి రాజముద్రతోటి ప్రతి రైతు ఫోటోను పాస్బుక్ మీద అంటించి ప్రతి ఒక్క రైతుకి ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు గారికే దక్కుతుంది. పట్టిసీమ కాలువ ద్వారా ప్రతి రైతు వరి, మొక్కజొన్న, మిరప, పొగాకు పండించుకునేవాళ్ళు సార్. అలాంటి పట్టిసీమను ఈ జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో కనీసం దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి సార్. ఇతను రైతు పక్షపాతి, ఇతన రైతుకు అండ. అలాగే గత ప్రభుత్వం రైతు దగ్గర నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నా సరే రైతు అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి ఈ సైకో జగన్ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 48 గంటల్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత మన పార్టీది, మన బాబు గారికే ఘనత దక్కుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. అలాగే అన్నదాతకు అండ పసుపు జెండా. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ టయాన ఏ ముహూర్తాన ఈ పార్టీని స్థాపించాడో పార్టీ జెండాలోనే ఉంది నాగలి గుర్తు. అదే రైతుకు అండ. కాబట్టి రైతన్నలారా ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి, రాముడి పాలన కావాలా, రాక్షస పాలన కావాలా? ఏ పాలన కావాలి? రాముడి పాలన సస్యశ్యామలంగా ఉంటుంది, రాక్షస పాలన పోయిన 5